Welcome to Sai Master Academy. Continuation for Mathematics 10th class Coordinate Geometry Exercise 1 50% అయిపోయింది 50% ఇప్పుడు చెప్తున్నా ఒకసారి చూడండి. Problem number 9 in Roman number, I think. Exercise 1. Find the point on the x-axis which is equidistant from 2, minus 5, minus 2, 9. Question ఇది. వాడు ఏమంటుండంటే x-axis మీద ఒక పాయింట్ ఉందంట. ఈ పాయింట్ అనేది ఇచ్చిన రెండు పాయింట్స్కి, సపోజ్ ఏ ఇక్కడ ఉంది అనుకుందాం, బి ఇక్కడ ఉంది అనుకుందాం, ఈ ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ గివెన్ 2 points. సో ఇక్కడ ఏ 2, minus 5 అనుకుందాం, జస్ట్ అండర్స్టాండ్ డయాగ్రామ్, minus 2, 9 అనుకుందాం. సో పి నుంచి ఏకి బికి ఈక్వల్గా డిస్టెన్స్ ఉందని చెప్తుండే వాడు. సో పి మరి ఏంటి, పి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆల్వేస్ వై వాల్యూ ఉండదు. మీకు నేను చెప్పా, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ తీసుకోవాలంటే విచ్ ఈస్ x1, 0, x2, 0, సంథింగ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ విల్ బి 0 ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఈస్ టెల్లింగ్ దట్ ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నుంచి ఇచ్చిన రెండు పాయింట్స్కి ఈక్వల్గా డిస్టెన్స్ ఉంది. అయితే ఆ పాయింట్ ఏంటి అంటున్నాడు, లెట్ దిస్ ఈస్ సమ్ x, 0 అనుకుందాం. ఓకేనా, సొల్యూషన్లో let p x, 0 point on x-axis and given points ఏమి ఇచ్చాడు, phone వస్తే వైబ్రేషన్ అవుట్. what are the given points? a 2, minus 5, b minus 2, 9 ఇచ్చాడు. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఈ పాయింట్ నుంచి ఏకి బికి ఈక్వల్గా డిస్టెన్స్ ఉంది, దట్ ఈస్ గివెన్ కండిషన్. సో గివెన్ పిఏ ఈక్వల్ టు పిబి ఇచ్చాడు వాడు. పిఏ ఈజ్ పి టు ఏ డిస్టెన్స్, పిబి ఈజ్ పి టు బి డిస్టెన్స్. లేదు, ఫైండ్ పిఏ డిస్టెన్స్ అండ్ పిబి డిస్టెన్స్ ఈక్వేట్ చేయండి, ఎలా అయినా ప్రాబ్లం. ఎందుకంటే ఈస్ టెల్లింగ్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ టు ఏ అండ్ బి హ్యావింగ్ ఈక్వి డిస్టెన్స్. సో PA, we know how to find the distance between 2 points. ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కుంటున్నా బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. x కోఆర్డినేట్ సబ్ట్రాక్షన్ చేయాలి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ x minus 2 whole square plus 0 minus 5 అంటే plus 5 whole square is equal to root over. ఇప్పుడు PB x minus into minus plus 2 whole square plus 0 minus 9 whole square. ఎనీ డౌట్? డౌట్ ఉందా ఇక్కడ? లేదుగా. both sides square roots cancel చేయొచ్చు by applying squaring on both sides. సో ఇప్పుడు ఇది x minus 2 whole square ఉంది, 5 square means 25. this is x plus 2 whole square is there, and this is 9 square ఎంత 81. this is a minus b whole square. formula a square plus b square minus 2ab, minus కదా, a square x square plus b square 2 square 4 minus 2ab minus 2 into a అంటే x, b అంటే 2 అంటే 2 2 4 into x 4x plus 25 is equal to again a plus b whole square. again formula a plus b whole square, a square plus b square plus 2ab, a square x square plus b square 2 square 4 plus 2ab 2 2 4x plus 81. both sides x square cancel అవుతుంది and also 4 will get cancelled, and except that nothing will get cancelled. what is the remaining part? minus 4x plus 25 ఇక్కడ ఉంది, RHS 4x plus 81. ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు, ఆపోజిట్ సైడ్ సేమ్ సైన్స్ ఉండాలి. ఈ 4x అటు తీసుకెళ్ళండి, 81 ఇటు తెచ్చేసేయండి. సో ఆల్రెడీ 25 ఇయర్నా, minus 81 plus 81 minus 81 is equal to 4x minus 2x will be plus 2x. 25 81లో 25 తీసేయండి, ఎంత వస్తుంది? 81లో 25 తీసేస్తే ఫస్ట్ 4x plus 2x ఎంత 6x. 81లో 25 తీసే ఫస్ట్ 80లో 20 తీసేయండి, ఎంత 60. అంతేనా? ఇంకెంత తీసేయాలి? 5 తీసేయాలి. 60లో 5 తీసేయండి, ఎంత 55కి మళ్ళీ 1 యాడ్ చేయాలి, 56 కావాలంటే 56ని 25 యాడ్ చేయండి, మళ్ళీ 81 వస్తుంది. సో ఇక్కడ minus 56 మిగిలిపోయింది. వి నీడ్ వాట్? ఎక్స్ కదా. సో 50 60 70 81 రైట్. ఎక్స్ కావాలి మనకు కావాల్సింది. సో 6x is equal to minus 56 వచ్చింది, x is equal to minus 56/6ఏగా, ఎందుకంటే మల్టిపుల్ అడిగితే డివిజబులేగా. సో ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేయొచ్చా? క్యాన్సిలేషన్ వచ్చా? డివిజన్
యా 2తో 2 3 జా క్యాన్సల్ 2 2 జా 4 1 6 అంటే 2 8 జా 16 విచ్ ఈజ్ ఈక్వల్ టు -28/3 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ఎలా చేస్తున్నామో ఇలా చెప్తున్నా చూడండి. పి నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత ఉందో పి నుంచి బికి డిస్టెన్స్ ఎంత అనే కండిషన్ ఇచ్చాడు. ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ టు ఏ అండ్ బి అన్నాడు కాబట్టి పిఏ ఈక్వల్ టు పిబి తీసుకున్నాం. ఏ 2, -5 ఒకసారి చెక్ చేసుకోండి. 2, -5 -2, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చెక్ చేయండి. ఓకే, సో 2, -5 ఇంకోటి 2, -9. ఓకే, 2, -5 చేస్తున్నా. x -2 హోల్ స్క్వేర్ 0 - into -+5 స్క్వేర్ అండ్ మళ్ళీ పీబీకి చేస్తున్నా x +2 హోల్ స్క్వేర్ 0 - 9 హోల్ స్క్వేర్. సో ఇక్కడ x మైనస్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. x -2 హోల్ స్క్వేర్ మిగిలిపోయింది. 5 స్క్వేర్ 25, x +2 హోల్ స్క్వేర్ అండ్ 9 స్క్వేర్ అంటే 81. 9 9 ఎంత 81 పవర్ 2 కాబట్టి పాజిటివ్. సో ఇప్పుడు ఇది a + b - b హోల్ స్క్వేర్ a² + b² -2ab 25 a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab + 81. x² క్యాన్సల్, బోత్ సైడ్ 4 క్యాన్సల్. ఈ -4x ఇటు తీసుకెళ్ళాం. ఈ 81 ఇటు తెచ్చేసాం. 25లో 81 తీసేస్తున్నాం, అంటే 81లో 25 తీసేస్తున్నాం, మైనస్ సైన్ పెడుతున్నాం. సో 56 వచ్చేసింది. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత 56/6. 2తో క్యాన్సిల్ చేస్తున్నాం. సో 2 3 జా 2 28 జా -28/3 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హియర్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఇస్ 10, వాట్ ఈస్ x అంటున్నాడు. 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏ ఇచ్చాడు, బి కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 1, 15. చెక్ చేస్తున్నా. సో ఈ డిస్టెన్స్ ఆల్సో గివెన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2? 10. వి నో హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ కదా. సొల్యూషన్ చూడండి ఒకసారి. ఏ x, 7 b 1, 15 అండ్ ఏబి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. వి నో హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ ఫార్ములా. ఈ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఒకటి x1 y1 ఒకటి x2 y2 అనుకొని సబ్ట్రాక్షన్ చేయడమే కదా, సేమ్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఎక్స్లు సబ్ట్రాక్షన్ చేయండి, x -1 హోల్ స్క్వేర్ ప్లస్ వైలు సబ్ట్రాక్షన్ చేయండి 7 - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది 10 ఉంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ లేదు. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ ఉంటే క్యాన్సిల్ చేసాం. ఒక సైడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో √x -1 హోల్ స్క్వేర్ 7లో 5 తీసేసేయండి 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. బట్ ఏం చేస్తున్నాము, ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో మిగిలేదండి x -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 2 జా 4 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే ఎంత 100. ఈ 4 నటు తీసుకెళ్ళండి. x -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 - 4. 100 - 4 అంటే ఎంత 96. సో x -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 96. x -1 ఈజ్ ఈక్వల్ టు √96. సో x ఈజ్ ఈక్వల్ టు √96 + 1. అర్థమైందా. సి ఇక్కడ మనకున్న పాయింట్ 15, మనం 5 తీసుకున్నాం, అదే కదా డౌట్. సో ఇక్కడ ఎంత రావాలి, అప్పుడు 15 రావాలి. 7 - 15 ఎంతరా 5 6 7 - 15 ఎంతరా 7 - 15 ఎంత 8 -8 హోల్ స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 64 అడిపోతే -64. 100లో 64 తీసేస్తే 36 ప్లస్ ఆర్ మైనస్ √36 అవుతుంది కదా. ఇది వచ్చేసింది కదా, స్క్వేర్ రూట్ వచ్చేసింది కదరా. స్క్వేర్ రూట్ వచ్చేస్తే √36 కదా, కానీ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ √36 అంటే √36 వాల్యూ ఎంత 6 కదా. √36 ఎంత 6, కానీ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అంటే ఐదర్ +6 కైనా అవ్వచ్చు -6 కైనా అవ్వచ్చు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఒకసారి x -1 = 6 తీసుకోవాలి, ఒకసారి x -1 = -6 తీసుకోవాలి. రెండు వాల్యూస్ వస్తాయి x వాల్యూస్. సో x -1 = 6 అంటే x = 6 + 1 -1 అటు పోయింది. x = ఎంత 7 ఆర్ అంటున్నాను నేను, అండ్ అన్నట్టు అంటే దిస్ ఆర్ దట్ ఏదైనా ఒకటి అవ్వచ్చు. సో x = -6 + 1 కదా, అప్పుడు x = ఎంత
-5. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూసే కదా వాడు అనుకోమన్నది. ఎక్స్ వాల్యూస్ ఒకటేమో 7 ఆర్ -5 వచ్చేసిన రెండు. సో ఈ రెండిట్లో ఏ వాల్యూ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రెండింటికి డిస్టెన్స్ కనుక్కున్నా నీకు ఎంత వస్తుంది అనమాట? 10 వస్తుంది. అర్థమైందా? సో ఇదొకటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. దిస్ వన్ రిమెంబర్, అండర్స్టాండ్. నెక్స్ట్ సి వాట్ ఈస్ ద క్వశ్చన్. ఫైండ్ y if the distance between these 2 points is 10. ఇంతకుముందు కూడా సేమ్, ఇంతకుముందు x కనుక్కోమన్నాడు, ఇక్కడ y కనుక్కోమన్నాడు. పాయింట్ ఏంటి? 2, -3, 10, y. సొల్యూషన్ సిమిలర్ క్వశ్చన్ కదరా. వాట్ ఈస్ p given? 2, -3. వాట్ ఈస్ q given? 10, y. ఇదిగో p, ఇదిగో q. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? 10. సో లెట్ దిస్ ఈస్ x1, y1 and this is x2, y2. What is PQ distance? 10. సో PQ అంటే మళ్ళీ రూట్ ఓవర్ ఫార్ములానే కదా, డిస్టెన్స్ ఫార్ములా కదా. సో ఈ రెండింటికి డిస్టెన్స్ x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్. ఇలా అయినా సబ్ట్రాక్షన్ చేయి, ఇలా అయినా సబ్ట్రాక్షన్ చేయి, ఎలా చేసినా ప్రాబ్లం లేదు. 10 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3, ఎందుకంటే ఆపోజిట్ సైన్ చేయాలి కదా, ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? 10. మళ్ళీ ఏం చేయాలి? SOBS, y సార్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ రూట్ క్యాన్సిల్ అయితే 10 - 2. వాట్ ఈస్ 10 - 2? 8 స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఇట్ సైడ్ స్క్వేర్ వచ్చింది, మరి ఇట్ సైడ్ ఎందుకు రాలేదంటే స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకే రాలేదు. సో ఇక్కడ 8 స్క్వేర్ మీన్స్ వాట్? 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్, y ప్లస్ 3 హోల్ స్క్వేర్, y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాట్? 100. 10 స్క్వేర్ కదా. ఈ 64 అటు తీసుకెళ్ళండి. y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 100 - 64. 100 - 64 అంటే ఎంతరా? మళ్ళీ 36, ఇంత ముందు క్వశ్చన్ లాగా. సో y ప్లస్ 3 హోల్ స్క్వేర్ వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే వీ హ్యావ్ హియర్ 36. దెన్ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 36. ప్లస్ ఆర్ మైనస్ రూట్ 36 అంటే మళ్ళీ 6. సో y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లస్ 6 తీసుకోవాలి, ఒకసారి -6 తీసుకోవాలి. y plus 3 is equal to 6 or y plus 3 is equal to -6. So y plus 3 is equal to 6 అంటే y is equal to 6 minus 3 కదా, అంటే y equal ఎంత? 3. or so y equal to -6 minus 3 కదా, y equal ఎంత? -9. సో వచ్చిన రెండు వాల్యూస్. సో దీస్ ఆర్ ద y వాల్యూస్. ఈ రెండిట్లో ఏది ఇక్కడ రాసినా డిస్టెన్స్ కనుక్కుంటే 10 వచ్చేస్తుంది. అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. ఫైండ్ ద radius of the circle whose center and passing through the point. ఒక సర్కిల్ కి సెంటర్ ఎంత ఇచ్చాడు? సెంటర్ 3, 2. ఒక సర్కిల్ డయాగ్రామ్ చూడండి, దీనికి సెంటర్ ఎంత ఇచ్చాడ్రా? 3, 2 ఇచ్చాడు. అండ్ ఇంకేమంటున్నాడు తెలుసా? దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ -5, 6 అంటే ఆన్ ద సర్కిల్ ఎక్కడో ఒక దగ్గర ఎంత ఉందన్నమాట? -5, 6. ఓకేనా? మంచిగా డ్రా చేద్దాం. సర్కిల్ సెంటర్ 3, 2 is given, passing through a point P, -5, 6. What is the distance between C to P? Radius adega. Is asking finding what? Radius. ఒక సర్కిల్ కి రేడియస్ అడుగుతున్నాడు. అండ్ ఈ గివెన్ సెంటర్ అండ్ ఈ గివెన్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ పాయింట్ అన్నాడు కాబట్టి పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈస్ గివెన్. సో నౌ వీ నో ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ కదరా. సో దట్స్ వై సొల్యూషన్ లో సెంటర్ ఈజ్ గివెన్ 3, 2 and point P on the line is given -5, 6. We know CP distance is nothing but radius. సెంటర్ నుంచి ఏదైనా పాయింట్ కి ఇక్కడికైనా రేడియస్, ఇక్కడికైనా రేడియస్, ఎక్కడికైనా రేడియస్ కదా. సో వాట్ ఈస్ సిపి డిస్టెన్స్? మళ్ళీ స్క్వేర్ రూట్ ఫార్ములానే కదా. సో రూట్ ఓవర్ 3 + 5 హోల్ స్క్వేర్ x2 - x1 హోల్ స్క్వేర్ కదా, 2 - 6 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఆర్. నౌ దీన్ని సింప్లిఫై చేద్దాం. రూట్ ఒకవేళ క్యాన్సల్ అవ్వకపోతే అప్పుడు స్క్వేరింగ్ చేద్దాం. నౌ వాట్ 3 + 5 అంటే 8 స్క్వేర్, 2 - 6 -4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వాట్? R. Root over 8 square 64, 4 square 16 which is equal to R. 64 16 enta 60 70 80 root 80 is R. So what is the radius? Root over 80. ఇంకా సింప్లిఫై చేయొచ్చు,
ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసేసి, బట్ దిస్ ఇస్ ఎనఫ్. ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ రేడియస్ రూట్ లో ఉండొచ్చు, విచ్ ఇస్ రియల్ నెంబరే కదా 80 అనేది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, కెన్ యూ ఫార్మ్ ఎ ట్రయాంగిల్ విత్ దీస్ వర్టిసెస్ అన్నాడు. ఎన్ని వర్టిసెస్ ఇచ్చాడు, 3 వర్టిసెస్ ఇచ్చాడు. 3 వర్టిసెస్ ఇస్తే ట్రయాంగిల్ వస్తుందా, వస్తుంది. సో నువ్వు ఫామ్ చేయగలవా అని అడుగుతున్నాడు. సో ట్రయాంగిల్ ఫామ్ చేయగలవా అని 3 వర్టిసెస్ ఇచ్చేవాడు అడగడం ఏంటి, దెర్ ఈస్ ఎ కండిషన్. ఏంటంటే 3 వర్టిసెస్ అంటే 3 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉందనుకో, ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా కదా, లేదు. ఇక్కడ 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 ఉందనుకో, ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, అంటే ఈ 3 పాయింట్స్ అనేవి ఒకే లైన్ మీద ఉండొద్దు. ఇఫ్ ద 3 పాయింట్స్ లైస్ ఆన్ ద సేమ్ లైన్, దెన్ దే కాంట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. So how we can prove that they are not forming a straight line or they are not lying on the same line? Simply if they are non-collinear form aitadi, collinear form avadu. Collinear definition enti, 3 or more points lying on the same line. Meer ala chepthe nenu meeku class cheppanu ra. I told you I am not taking this class for only money. మీకు చెప్పా, లేదంటే డే 1 ఫీజు ఇచ్చినాకనే క్లాస్ ఉంటుంది. మీకు అది ఎన్నోసార్లు చెప్పాను, మీరు మంచిగా నేర్చుకుంటారని నేను చెప్తున్నా. ఓకే, దిస్ ఈస్ 22nd ఈరోజు. టిల్ నౌ యూ డోంట్ గివ్ మీ ఎనీ ఫీ, బట్ వై ఐఎమ్ టేకింగ్ క్లాస్, దట్ ఈస్ నాట్ మై అంబిషన్, దట్ ఈస్ నాట్ మై గోల్. మీకు చెప్పా చాలాసార్లు, మీరు మంచిగా నేర్పించడమే నా టార్గెట్ అని చెప్పినప్పుడు మీరు కొలీనియర్ అంటే మళ్ళీ ఇలా కొత్తగా నా మొహం చూస్తున్నారేమరా. కొలీనియర్ అంటే వెంటనే చెప్పాలి, 3 or more పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. సేమ్ లైన్ మీద ఉంటే ఆ పాయింట్స్ ఏమంటాం, కొలీనియర్ పాయింట్స్ అంటాం, లేకపోతే కొలీనియర్ కాదు. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి అంటే కొలీనియర్ కావాలా కావద్దా, కావాలా వద్దా, వద్దు. కొలీనియర్ అయితే ట్రయాంగిల్ రాదు. అందుకే ఇది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా కాదా అని అడుగుతుంటే కొలీనియర్ కాదా చెక్ చేస్తే సరిపోతుంది. ఇండైరెక్ట్ మ్యాథ్స్ అంతా ఎప్పుడు. సో సొల్యూషన్లో వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్, ఏ 1,5, బి ఎంత 5,8, C is 13,14. Now I am finding AB distance ra. Collinear check chestuna. 5 minus 1 4 square. 8 minus 5 3 square, which is root over 16 plus 9 enta root 25, which is equal to 5. Now BC cheddam ra, which is root over 13 minus 5 enta 8 square. 14 minus 8 enta 6 square, which is equal to root over 64 plus 36, which is root 100, which is equal to what, 10. Next AC distance cheddam ra, which is 13 minus 1 enta 12 square plus 14 minus 5 enta 9 square, which is root over 12 ja 144 plus 9 9 ja 81, root over 140 plus 80 225. 225 root lo vachindante, which is nothing but equal to what, 15 స్క్వేర్ అంటే 225. ఐ టోల్డ్ యూ 20 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలని చెప్పాను నీకు నేను. ఇది అయిపోయినాక అడుగుతాను. సో ఏబి ఎంత వచ్చింది, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, బీసీ ఈజ్ ఈక్వల్ టు 10, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 15. నౌ ఏబి ప్లస్ బీసీ చేయండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, బీసీ ఈజ్ ఈక్వల్ టు 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. 15 అంటే ఏసీఏగా. సో 2 డిస్టెన్స్ యాడ్ చేస్తే థర్డ్ వస్తుంది అంటే ఇది కొలీనియర్ కదా, కొలీనియరే. Therefore A, B, C are collinear. Therefore A, B, C not forming a triangle. ఒకవేళ కొలీనియర్ కాలేదనుకోండి, ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్ అని రాసేస్తాం. రీజన్ ఎందుకంటే కొలీనియర్ కాదు కాబట్టి, కొలీనియర్ కాబట్టి ట్రయాంగిల్ ఫార్మ్. సో నెక్స్ట్, దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Find the relation between x and y such that the point x comma y is equidistant from the points. ఇంతకుముందు మీకు డయాగ్రామ్ చూపించా. ఒక పాయింట్ ఇచ్చాడరా x comma y, ఈ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ ఇచ్చాడు a -2,8, ఇంకొక పాయింట్ ఇచ్చాడు b -3,-5. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ద డయాగ్రామ్, దిస్ ఈజ్ సిమిలర్ ద డయాగ్రామ్. వాడు ఏమంటున్నాడు, పాయింట్ నుంచి ఈ రెండిటికి ఎలా ఉందంటే డిస్టెన్స్ అంటే PA ఈక్వల్ టు PB. సొల్యూషన్లో వాట్ ఈస్ ద పాయింట్ గివెన్ P, x, y, అండ్ వాట్ ఈస్ A, -2,8. వాట్ ఈస్ B, -3, -5. నౌ PA distance, PB distance are equal easterly.
then what is the relation అని అడుగుతాను. Solution. Therefore given PA equal to PB, PA distance is equal to PB distance na is saying. So PA root over x plus 2 whole square plus y minus 8 whole square is equal to root over PB x plus 3 whole square plus y plus 5 whole square. Squaring on both sides. అప్పుడు ఏమైతే ఈ రెండు క్యాన్సల్, మిగిలేది రాద్దాం. x plus 2 whole square plus y minus 8 whole square is equal to x plus 3 whole square plus y plus 5 whole square. Now you have a plus b whole square, a minus b whole square, a plus b whole square, a plus b whole square. So you know what is a plus b whole square, a minus b whole square formula ఏంటో ఒకసారి చెప్పండి. What is a plus b whole square? a square plus b square plus 2ab. What is a minus b whole square? a square plus b square minus 2ab. తెలుసా మీకు? నౌ ఇవే ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం. ఇక్కడ చూడండి, a plus b whole square, a square x square, b square 2 square 4 plus 2ab. 2ab అంటే ఎప్పుడైనా ఈ మూడు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 2 జా 4x plus a minus b whole square, a square y square, b square 8 square 64 minus 2ab 2 8 ja 16 into y which is equal to a plus b whole square ra a square plus b square 3 square 9 plus 2ab 2 3 ja 6x plus a plus b whole square, a square y square plus b square 5 square ఎంత 25 plus 2ab 2 5 ja 10y. ఇది ఎక్స్పాన్షన్. ఇప్పుడు క్యాన్సిలేషన్, బోత్ సైడ్ సేమ్ x స్క్వేర్ ఉంటుంది అండ్ y స్క్వేర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమన్నా 2 3 5 8 అంటే వేరే ఏవి క్యాన్సిల్ అవ్వవు xy టర్మ్స్. సో మిగిలినది ఫస్ట్ 4x రాయండి, x టర్మ్ 4x, దెన్ y టర్మ్ minus 16y. సో 64 plus 4 68 is equal to ఇక్కడ x టర్మ్ 6x, y టర్మ్ plus 10y, కాన్స్టెంట్ 9 plus 25 that is 34. నువ్వు ఇవన్నీ ఇటు తెచ్చేస్తారా ఇవన్నీ ఇటు తెచ్చేస్తారా అనేది డిపెండింగ్ ఆన్ ద x వాల్యూ. ఇక్కడ x బిగ్ ఉంది, ఇక్కడ ఉందా? Right side is the x value bigger than left side. Then take LHS terms to right side. Then simplify, you will get the answer. First we are taking this side now. That's why first these right. I'm writing these one. 6x as it is. I'm not changing. 10y as it is. 34 as it is. These are coming this side. That's why the sign will be changed. That is 4x will be minus 4x. And 16y plus 16y plus 68 minus 68 equal to 0. Any doubt? Ivanna telpoti ikkada 0 ne kamigiledi. 6x minus 4x 2x, 10y 16y that is 26y, 34 68 that is minus 34 is equal to 0. We can take 2 common. Taking 2 common, x plus 13y minus 17 is equal to 0. That implies the relation is x plus 13y minus 17 equal to 0. Unna xy rondi అందులో. So this is called relation. Same question you have in example also. So చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు చెప్పిన మాత్రం మీకు మళ్ళీ ఫస్ట్ ఇయర్లో మొత్తం రిపీట్ అవుతుంది. దట్స్ వై ప్రాక్టీస్ థరోలీ. నేర్చుకోండి, మంచిగా చూడకుండా చేసుకోండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ విల్ డిస్కస్ టుమారో సెకండ్ ఎక్సర్సైజ్. ఓకేనా? కాపీ చేసుకోండి, మంచిగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.